స్తుతించేటప్పుడు ఆ లైన్ లో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ ఘనంగా స్తుతించాలి. దయచేసి నాతో పాటు ఏకీభవించండి. దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్తుతులు. యేసయ్యా, మీరిచ్చిన ఆహారాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన వస్త్రాలను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన గృహాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన తల్లిదండ్రులను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన కుటుంబ సభ్యులను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన ఆయుష్ను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన కాపుదలను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరిచ్చిన ఆస్తిని బట్టి వాహనాలను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. మీ ప్రజలు ఎవరైతే హృదయపూర్వకంగా స్తుతిస్తున్నారో వాళ్ళకి యేసు నామములో స్వస్థతలు ఇచ్చేస్తున్నాం ప్రభు. వాళ్ళందరికీ యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. వాళ్ళ హృదయంలో ఉన్న భారం గలిబిలంతా పోవును గాక. యేసు నామములో దేవుడే మిమ్మల్ని స్వస్థపరచును గాక. దేవుడే మిమ్మల్ని నడిపించును గాక. దేవుడే మిమ్మల్ని బలపరచును గాక.